గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. బండరాళ్లు మీద పడి 7 కూలీలు మృతి చెందారు. జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న ఫిరంగిపురం గుట్టల్లో మైనింగ్ బ్లాస్టింగ్ నిర్వహిస్తుండగా బండరాళ్లు మీద పడటంతో క్వారీలో పనిచేస్తున్న 7 కూలీలు చనిపోయారు. మృతులు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వాసులుగా తెలుస్తోంది. సమాచారం ఎక్కువ మంది ఇక్కడే ఒకరిద్దరు పేర్లు పూర్తిగా తెలియలేదు. చంద్రబాబు బీమా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఇతను తప్పు వారి అతను తప్పు ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మనకు వేరు చెప్పేవాళ్ళు వారిలో దెబ్బతిన్న వ్యక్తి హాస్పిటల్లో ఉన్నారు. అతన్ని విచారణ చేస్తే తెలుస్తుంది. అయితే ఇక్కడ సీన్ను బట్టి ఇక్కడ చూస్తే వారిలో ప్రిలిమినరీగా హోల్స్ చేస్తున్నారు, డ్రిల్ చేస్తున్నారు. మాకు అందిన సమాచారం డ్రిల్ చేస్తుంటే వాటికి క్రాక్స్ వచ్చింది. ఆ డ్రిల్లింగ్ వల్ల కొంత క్రాక్స్ వచ్చింది. ఆ క్రాక్స్ వల్ల ఇన్స్టెబిలిటీకి గురై కొంత వర్షపాతం కూడా కారణం ఉందేమో తెలియదు. ఏమేమి రీజన్స్ ఉన్నాయో తర్వాత చూడాలి. బట్ ఉన్న రాళ్ళు ప్లస్ ఆ మట్టి ల్యాండ్ స్లైడ్ మాదిరి మీద పడడం జరిగింది కూలీలు. ఇప్పుడు దాకా అందిస్తున్న ప్రాథమిక సమాచారం. తదుపరి మీకు తెలియజేస్తాను. దాంట్లోకి వెళ్ళిపోతాం. దాని నుంచి కాలుతో వెళ్ళి ఎన్ని వచ్చినాయి ఇంకా ఇప్పుడు 5 కాంప్లెక్స్ వెళ్ళిపోయిందా? గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. బండరాళ్లు మీద పడి 7 కూలీలు మృతి చెందారు. జిల్లా కేంద్రానికి పక్కనే ఉన్న ఫిరంగిపురం గుట్టల్లో మైనింగ్ బ్లాస్టింగ్ నిర్వహిస్తుండగా బండరాళ్లు మీద పడటంతో క్వారీలో పనిచేస్తున్న 7 కూలీలు చనిపోయారు. మృతులు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వాసులుగా గుర్తించారు. దాంట్లోకి వెళ్ళిపోతాం. దాని నుంచి కాలుతో వెళ్ళి ఎన్ని వచ్చినాయి ఇంకా ఇప్పుడు 5 కాంప్లెక్స్ వెళ్ళిపోయిందా? రైట్, విజువల్స్ చూస్తున్నాం మనం. గుంటూరు జిల్లాలో విషాదం నెలకొంది. బండరాళ్లు మీద పడడంతో 7 కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక జిల్లా కేంద్రానికి ఈ ప్లేస్ పక్కనే ఆనుకొని ఉన్న ఫిరంగిపురం గుట్టల్లో మైనింగ్ బ్లాస్టింగ్ నిర్వహిస్తుండగా బండరాళ్లు మీద పడటంతో క్వారీలో పనిచేస్తున్న 7 కూలీలు చనిపోవడం జరిగింది. ఇక మృతులు కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వాసుగా తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు. థ్యాంక్ శ్రవంతి. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం ఫిరంగిపురం క్వారీస్ దగ్గర మనం ఉన్నాం. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఫిరంగిపురం క్వారీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి గుంటూరులో భారీగా వర్షం పడింది. ఈ వర్షం కారణంగానే ఈరోజు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు ప్రత్యక్షంగా విజువల్స్ లో కూడా అక్కడ ఉన్నటువంటి కొండ మట్టి 2 కలిసి ఉన్నాయి. అంతేకాకుండా కూడా ఈ కొండ మీదనే చెట్లు కూడా ఉన్నాయి, గ్రీనరీ కూడా మనం చూడొచ్చు పైన. అంటే ఈ కొండ అతి పెద్దగా ఉంది. దీంతో పాటే ఈ కొండలో మట్టితో కూడుకున్నటువంటి కొండగా ఉంది. దీన్ని బ్లాస్ట్ చేసేందుకు ఈరోజు ఈ క్వారీ దగ్గరికి గడ్డం రాంబాబు, విఘ్నేశ్వర క్వారీ, ఈ క్వారీలో 8 మంది కూలీలు పనిచేయడానికి ఈరోజు ఇక్కడికి వచ్చారు. ఈ కూలీలు ఈ బ్లాస్ట్ చేసేందుకు హోల్స్ రంధ్రాలు పెట్టి బ్లాస్ట్ చేసేందుకు కూలీలు ప్రయత్నిస్తుండగా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా చూడొచ్చు విజువల్స్. పసుపు కలర్ లో ఉన్నటువంటి తాడులు ఉన్నాయి. ఈ తాళ్లు దగ్గర 6 ఎవరైతే ఉన్నారో కూలీలు
కూర్చొని అక్కడ హోల్స్ వేసి దీన్ని బ్లాస్ట్ చేయాల్సిన చెప్పి ఈరోజు పనిచేయడానికి సిద్ధమయ్యారు. ఆ తర్వాత ఈ బ్లాస్ట్ వేస్తున్న క్రమంలోనే మట్టి కొండతో కూడినటువంటిది ఒక్కసారిగా విరిగిపడినాయి. దీంతో ఒక ముగ్గురు కూలీలు ఎవరైతే ఉన్నారో వారి ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించి తాళ్లు పట్టుకొని కిందకు రాబోయారు. మరొక ఇద్దరు కూడా అదే ప్రయత్నం చేస్తుండగా ఈ 5గురుతో పాటు ఇంకొక వ్యక్తి కూడా 6గురు ఈ కొండరాళ్ళు ఇరిగి పడటంతో 6గురు మృతులు చనిపోవడం జరిగింది స్పాట్ లో. ఇక్కడికిక్కడే మరో ఇద్దరు మృత్యుతో పోరాడుతున్నారు. గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రిలో మృత్యుతో పోరాడుతున్నారు. అయితే ఈ ఘటనా స్థలాన్ని మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమార్ గారు పరిశీలిస్తున్నారు. ఆమె మాటల్లో మనదాం. మేడం చెప్పండి, నిన్న ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంపై మీ అభిప్రాయం ఏంటి? మేడం ఏంటి ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంపై మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్? వినగానే నేను టీవీలో బ్రేకింగ్ న్యూస్ చూడగానే మన వాళ్ళ ఫోన్ చేశానండి డిఎస్పీ గారికి. వారు అప్పటికే హుటాహుటి ఇక్కడ రావడం జరిగింది. త్వరితగతిన క్రెయిన్లు తెప్పించి వారిని ఆ రాళ్ళ గుట్టల కింద నుంచి బయటకు తీయడం జరిగింది. అప్పటికే 6గురు మరణించారని, 2 గాయపడ్డారని, ఒక స్వల్ప గాయాలు అయ్యాయని, ఒకతను కొంచెం ఇంజరీస్ అయినాయి అని చెప్పారు. వారిద్దరిని కూడా గుంటూరు జీజీహెచ్కి తరలించారు. ఒక 6గురిని ఇక్కడ నర్సరావుపేట హాస్పిటల్కి తరలించారు. ఏది ఏమైనా ఇంతవరకు ఈ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. అసలు ఎవరు తీసుకున్నారు, వాళ్ళు ఇంతవరకు రాలేదని తెలిసింది. అది చాలా విచారించదగ్గ విషయం. వెంటనే రావాలి. ఈ క్వారీ తీసుకుంది ఎవరు తీసుకున్నారు, దానికి లైసెన్స్ ఉందా లేదా, దాని చట్టబద్ధత ఉందా లేదా అనేది ఒకటి. ముందు జాగ్రత్త చర్య లేకపోవటం, అజాగ్రత్తగా ఉండటం, కొన్ని 6 నిండు ప్రాణాలు బలి కావటం అనేది చిన్న విషయం కాదు. ఇది క్షమించరాని నేరం. ఏదేమైనా సరే శిక్ష పడక తప్పదు. అట్లాగే ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడమే కాదు, మేము ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా ఎంతవరకు చేయాలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు కూడా వచ్చి లేరు. నేను వచ్చేటప్పటికే నేను మళ్ళీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను, అలాగే హోమ్ మినిస్టర్ గారితో, డీజీ గారితో కూడా మాట్లాడతాను ఇప్పుడే. ఆ తర్వాత సీఎం గారు వాళ్ళతో కూడా అక్కడ సభలో ఉన్నారు కాబట్టి మా మంత్రులు కూడా ఒకటి బయలుదేరి వస్తున్నారని తెలిసింది. ఎందుకంటే కృష్ణా జిల్లా సంబంధించి 3 ఉన్నారు, ఇబ్రహీంపట్నం వాళ్ళు. గుంటూరు ఇక్కడ ఈ పెరంగపురం సమీపంలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఒక 3 ఉన్నారు మరణించిన వారిలో. వారందరినీ కూడా ఇప్పుడు నేను వెళ్ళి చూస్తాను. తర్వాత ఈ ఇక్కడ తరఫున కానీ అక్కడ కానీ అలాగే ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారైన శ్రావణ్ కుమార్ గారు, అలాగే పతిపడి పుల్లారావు గారు, అట్లాగే దేవినేని ఉమామేశ్వరరావు కూడా బయలుదేరి వస్తున్నారు. కోడెల గారు మాత్రం ఫ్లైట్లో వెళ్ళారు. ఇద్దరం ఒక పెళ్లికి వెళ్ళాం పొద్దున హైదరాబాద్లో. వారు అటు వెళ్ళారు, నేను ఇటు వచ్చాను అనమాట. తెలియదు కోడెల గారు. గుంటూరు జిల్లాలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ క్వారీ ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం చర్యలు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంతేకాకుండా ఈ క్వారీకి అనుమతి కూడా లేదన్న. అదేనండి, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏదైతే టీవీలో చూశానో చూడగానే నేను బయలుదేరి వెళ్తానని చెప్పాను. త్వరితగతిన అందుబాటులో ఎవరుంటే వాళ్ళు వెళ్ళమన్నారు. నేనున్నానని చెప్పాను, వెంటనే వెళ్ళమన్నారు. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైనా జరిగినప్పుడు పరిగెత్తుకు వస్తాను. అలాగే తెలియగానే ముందు డిఎస్పీ గారికి ఫోన్ చేశాను, పరిస్థితి చెప్పారు, చాలా బాధపడ్డాను. అందుకే హుటాహుటి నేను తెనాల నుంచి రావడం జరిగింది. పేదరావులో పెళ్లిలో ఉండి అక్కడి నుంచి సరాసరి రావడం జరిగింది. అప్పటికే కోడెల గారు ఫ్లైట్ ఎక్కేసి వెళ్ళిపోయారు హైదరాబాద్కి. వస్తే వారు కూడా బయలుదేరి వస్తారు. ఇంకా మెసేజ్ అందనట్లేదు వారికి. ఏది ఏమైనా దురదృష్టకర సంఘటన అండి ఇది. మేమేదో సానుభూతి చెబితే ఇది సమస్య తీరిపోతుంది అనుకో. ఇంకా చాలా చోట్ల ఇట్లాంటి కోరికలు ఉన్నాయని మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. కొండ ఏది కూర్చొని తింటే కొండలైనా కరుగుతాయి అంటారు. కొండలన్నీ కూడా తరిగిపోతున్నాయి. ఈ తరిగిపోయే కొండలు ప్రకృతి నుంచి మనం వచ్చినటువంటి సంపద. ఈ ప్రకృతి సంపదనంతా కూడా లైసెన్స్ కడుతున్నారా, ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా, లేకపోతే కాంట్రాక్టులకు తింటున్నారా, వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉందండి. ఖచ్చితంగా దీని మీద తరువుగా కూడా ముఖ్యమంత్రి గారితో కూడా నేను ఖచ్చితంగా మాట్లాడతాను. అలాగే మంత్రులు వచ్చినా కూడా దీని మీద నేను చర్చిస్తాను, నిర్భయంగా మాట్లాడతాను నేను. ఎందుకంటే ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో వాళ్ళు రావాలి. ఎవరు తీసుకున్నారో నాకైతే ఇంతవరకు తెలియదు. రాంబాబు అనే వ్యక్తి దీన్ని కాంట్రాక్ట్ లీజు నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ క్వారీ గ్రామానికి ఆనుకునే ఉంది. అసలు అంటే ఎప్పుడు బ్లాస్ట్ జరగకుండా ఇళ్ల పైన కూడా ఇక్కడ ఉన్న పడే అవకాశం కూడా ముందు కూడా 3 మరణించారని చెప్పారు కనుక ఈ ఖచ్చితంగా రాంబాబా ఎవరా అనేది నాకు తెలియదు. ఒకళ్ళు అయితే కనుక వాళ్ళు వెంటనే ఇక్కడ ఉండాలి. ఈ పాటికి ఇక్కడ ఊళ్ళో ఉంటే కనుక ఇక్కడ ఉండాలి, వెంటనే రావాలి, ఎక్కడున్నా కూడా రావాలి. వారు నష్టపరిహారం ఇవ్వాలి వాళ్లకు, అలాగే ప్రభుత్వం కూడా నష్టపరిహారం ఇవ్వాలి. ఈ 2 కూడా నేనే డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుంది, వాళ్ళు కాంట్రాక్ట్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా నష్టపరిహారం ఇస్తారు. తర్వాత ప్రభుత్వం కూడా వెంటనే ఇటువంటి కొండ చర్యలు చాలా చుట్టుపక్కల చాలా చోట్ల రాయలసీమలోనూ ఇటు మన జిల్లాల్లో కూడా చాలా చోట్ల ఉన్నాయి కనుక ఈ కొండలన్నీ తరిగిపోతున్నాయి కనుక వీటికి లైసెన్స్ ఉందా లేదా, పర్మిషన్ ఉన్నాయా లేదా, అసలు ముందు జాగ్రత్త ఉంటుందా లేదా, అజాగ్రత్తతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారా అనుకుంటే ఇటువంటి సంఘటన జరిగి ఉండేది కాదు. జరిగింది కాబట్టి చూస్తూ ఉంటే భయంకరంగా కనిపిస్తూ ఉంది. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడు కూడా డిఎస్పీ గారికి చెప్తున్నా, అలాగే ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్ మైనింగ్ వాళ్ళు కూడా వెంటనే రావాలి ఇక్కడికి. మైనింగ్ వాళ్ళు వచ్చారండి, మైనింగ్ వాళ్ళు రావాలి.
నేను కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా మాట్లాడతాను. వెంటనే డబ్బులు పెట్టి గ్రామీణ ప్రాంతం అంతా కూడా కొండ ఉన్న ప్రాంతం ప్రతి ఒక్క చోట కూడా ఎవరు కూడా కొండలు ఎక్కడానికి లేదు. ఎవరో కూడా ఇక్కడ ఈ మైనింగ్ పెట్టి బ్లాస్టింగ్ పెట్టి ఇవన్నీ కూడా మైనింగ్ కాంట్రాక్ట్ తీసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం మాత్రం ఈ చుట్టుపక్కల ఉన్న కొండలన్నిటి మీద కూడా, ఎందుకంటే వర్షాలు పడతా ఉన్నాయి, నానుతోంది, పైనుంచి కింద పడిందంటే తిరుపతి కొండ మీద ఏ విధంగానైతే పడింది అంతకన్నా భయంకరంగా ఇక్కడ పడున్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా చూసి ఇవన్నీ చూస్తుంటే కనుక చాలా భయంకరమైన పరిస్థితుల్లో ప్రాణాలు తెగించి పొట్టకుటి కోసం పాపం ఎక్కి ఇలా భార్య బిడ్డలు దిక్కులేని వాళ్ళని చేసి మరణించడం అనేది విచారించదగ్గ విషయం. అందుకోసం ఖచ్చితంగా చర్య తీసుకోవాలండి, ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, ఎంక్వైరీ చేయాలి. రెండోది పబ్లిసిటీ చేయాలి, ఏది కొండలు ఎక్కొద్దు, ఎవరు కూడా అజాగ్రత్తగా ఉండొద్దు. సార్ చెప్పండి, పొద్దున ప్రమాదం జరిగిన వెంటనే మీరు వచ్చినట్టున్నారు, ఈ విషయంపై మాట్లాడిన నర్సాపేట డిఎస్పీ నాగేశ్వర గారు సార్ జరిగిన వెంటనే మీరు ఇక్కడికి వచ్చారు. మృతి చెందిన వాళ్ళు అసలు ఎక్కడోళ్ళు ఏంటి, ఈ నిర్వాహకుడిపై ఎలాంటి కేసులు నమోదు చేయబోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ వైష్ణవి క్రషర్స్ ఇక్కడ క్వారింగ్ చేస్తున్నారని మనకి ప్రాథమికంగా తెలిసింది. మరి మొత్తం కూడా 8 మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తా ఉన్నారు. ఒక 3 మన విఘ్నేశ్వరపురం, ఒక 6 మంది దొనబండ, ఇబ్రహీంపట్నం, కృష్ణా జిల్లా. వీళ్ళందరూ కూడా సుమారు 12 గంటలప్పుడు చేసే క్రమంలో మరి వీళ్ళందరూ హోల్స్ పెట్టి పగలగొట్టడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఈ తాళ్ళు ఇవన్నీ చూస్తే మరి పైనుంచి ఆ పెళ్ళలన్నీ కూడా వీళ్ళ మీద పడి వీళ్ళు ముందుగానే బ్లాస్ట్కి ముందుగానే ఇవన్నీ కూడా పెళ్ళలు పడి దాని కింద పడి ఒక 6 చిక్కుకుపోవడం జరిగింది. ఒక 2 ఇమ్మీడియట్ గా జీజీహెచ్కి తరలించడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా సేఫ్ గానే ఉన్నారు. మిగతా 6 చనిపోయారు. వాళ్ళ బాడీలన్నీ కూడా రెస్క్యూ చేసి తీసి నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఏదేమైనా ఇది దురదృష్టకరమైన సంఘటన. దీనికి బాధ్యులైనటువంటి వ్యక్తులపైన కఠినంగా వ్యవహరిస్తాం. ఏమి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ తీసుకోకుండా ఈ రకంగా ఎక్కించి హోల్స్ వేయించడం వలన జరిగినట్టుగా మనకి ప్రాథమికంగా అర్థమవుతా ఉంది. ఏదేమైనా ఈ యొక్క క్వారీ యజమాని, ఈ యొక్క కాంట్రాక్టర్ల పైన కఠినమైన చర్యలు తీసుకుంటాం. మొత్తం కూడా దీని మీద సమగ్ర దర్యాప్తు చేసి వీళ్ళపైన బాధ్యులపైన పూర్తి యాక్షన్ అనేది ఉంటుంది. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి గుంటూరు జిల్లా పెరంగపురంలో జరిగినటువంటి ఘోర ప్రమాదం చూసాము. 6గురుని ఈ క్వారీ బలి తీసుకోవడం కూడా మనం చూసుకోవచ్చు. రోజు ఉదయం ఇంట్లో పిల్లలను చూసుకొని కూలి పనులు చేసుకొని సాయంత్రానికి ఇంటి పోయేటువంటి కూలీలు ఈ రోజు దుర్మరణం పాలైన విషయం కూడా మనం చూసాం. కానీ ఇలాంటి ఘటనలు పునరావృతంగా కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా ఇటు నర్సాపేట డిఎస్పీ నాగేశ్వరరావు చెప్తున్నారు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.